జ్యోతిరావు గారి పూలే 199వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. వేదిక పైన అలంకరించిన పెద్దలకి, సిఐ రామ్లాల్ సార్ గారికి, అలాగే జ్యోతిరావు పూలే అధ్యక్షుడైన కేవి నరసింహ గారికి, మా గ్రామ సర్పంచ్ ముద్రాముల గారికి, అలాగే మేడం గారు కానీ ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చేసిన మా గ్రామం కానీ పక్కనున్న గ్రామాలు కానీ ముఖ్యంగా పిల్లలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విషయం ఏంటంటే ఈరోజు జ్యోతిరావు పూలే ఈ విధంగా చేయడం కేవి నరసింహ గారికి కృతజ్ఞతలు తెలియచేయడం చేస్తున్నా. విషయం ఏంటంటే ఈరోజు ఇది భారీ ఎత్తున ఇంకా జరిగేది. మా దగ్గర ఇరిగేషన్ లిఫ్ట్ కింద దాదాపు కేవి నరసింహ గారు చెప్పినట్టు 3500 ఎకరాల వరి పండుతుంది. రైతులందరికీ ఇన్ని రోజులు కష్టపడిన శ్రమతో ఈరోజు వచ్చిన లక్ష్మీదేవి గురించి ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడితే పండించిన పంట దొరకలేదని ప్రతి ఒక్కరు హార్వెస్టర్ మిషన్లతో ఎక్కడికెక్కడే దాదాపు బీహార్ ఒరిస్సా నుంచి వచ్చి వాళ్ళ పొలాల్లో బిజీ ఉండడం కాపుతో పాటు లేకపోతే రావడం లేకపోయిండు. ఇంకా సమయం లేని సమయంలో పెడితే కేవీ నరసింహారావు గారికి ఈ స్టేజ్ని కూడా కంట్రోల్ చేయనంత పబ్లిక్ వస్తారు. బట్ ఎందుకు రాలేరంటే అన్నగారు కూడా ఒక విషయం చెప్పారు. అన్నగారు చూశాను నేను, అన్ని గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ అయినాయి. పసుపాల ఓపెనింగ్కి వెళ్ళాం, చిట్యాల్లో అయినాయి, పక్కన ముడుమాలు కానీ గుడబల్లూరు కానీ అన్ని ఊర్లు అయినాయి. ఇంకా మా గ్రామంలో కాలే. ఈరోజు కేవీ నరసింహ గారు, మా గ్రామ సర్పంచ్ ముద్రాములు గారు మేమంతా కలిసి భూమి పూజ ఈరోజు మార్నింగ్ చేయడం జరిగింది. నేను కేవీ నరసింహ గారికి ఒకటే చెప్పిన, భూమి పూజ చేసేటంత వరకే కాదు, ఈ రోజు నుంచి ఆట మొదలు పెట్టాలి. జ్యోతిరావు పూలే గారిది, బాబాసాహెబ్ అంబేద్కర్ 2 విగ్రహాలు ఓపెన్ చేయాలి. అన్ని గ్రామంలో చూస్తుంటే బాబాసాహెబ్ విగ్రహాలు ఓపెనింగ్ ఉన్నాయి. మన గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి ఇంకా బట్టలనే ముచ్చి పెట్టినాం ఈ గ్రామంలో. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుట్టింది ఎస్సీ కులంలో ఉండొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు మనం అంతా స్వేచ్ఛగా బతుకుతున్నాం. రోడ్డు మీద రాత్రి 12 గంటలకు తిరిగే భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళ రోడ్డు మీద తిరిగిన రోజు అసలైన స్వాతంత్రం వచ్చిన రోజు మనకి. ఏదో ఒక మహిళ ఒక ఇంటికి ఒక పొయ్యికి పరిమితం కాదు. మహిళ అంటే ఒక ఆడశక్తి, మహిళ అంటే ఒక పీఠం. కానీ ఈ రోజుల్లో కంపల్సరీ చదువు చాలా ఇంపార్టెంట్. జ్యోతిరావు గారు పూలే గారు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం చాలా మంచిది. ఇలాంటి ముందుకు జరుపుకొని మనం కూడా అతి త్వరలో మన గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసి మన గ్రామంలో కూడా ఇంకో విషయం నేను ఏమంటానంటే, మందిపాల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నడిచింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికి ఇచ్చింది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం నడుస్తాం. జ్యోతిరావు పూలే కానీ వాళ్ళందరూ మనకు చదువులు ఇచ్చినారు. ఆ చదువులు ఇచ్చినతో పాటు వాళ్ళంతా ఇంత స్వేచ్ఛ చేసి మనం ఇది చేస్తున్నాం. కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మందిపాల ఓపెనింగ్ చేసిన రోజు నన్ను మందిపాల యాంకే నాగేశ్వర్ గారు చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇన్ని ఇచ్చిండు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మీటింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా అని చెప్పిన. మందిపాల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసిన ప్రతి ఒక్కరికి అన్నదానం కార్యక్రమంలో అన్నంకి సంబంధించిన ఏర్పాటు నేను చేసిన. కొలుపూరులో కూడా బరాబర్ మనం అతి త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహం ఓపెనింగ్ అన్నదానం కార్యక్రమం ఖర్చు స్వామి గౌడ్ తీసుకుంటాడని అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నా.